బాబాయ్ సుబ్బయ్య. నువ్వు దిగులు పడకు తల్లి, నీకు మేమున్నాం. మేనత్త సీతారామమ్మ. తర్వాత పుట్టింటి వారు. పుట్టింటి చీర తేవడం కాదా, వాడి తల నాకు ఎప్పుడు తెచ్చిస్తావు? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈరోజు వేటని కోసి విందు పెట్టడం ముఖ్యం కాదు, నేను అడిగిన వాడి తల నరుకో. నేను చెప్పేది నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? నేను చెప్పేది మీరు వినండి. మీ ఇద్దరి అన్నల్ని కూడా ముక్కలు ముక్కలుగా నా అన్న నరికి పారేస్తాడు. నేనిప్పుడు ఎలా ఉన్నానో అదే విధంగా మీరిద్దరూ ఉంటారు. ఒక ఆడపిల్లకి ఇంత ఆవేశం ఉండకూడదు. లోకంలో ఆడపిల్ల కోసం తప్పు జరగొచ్చు, కానీ ఆడపిల్ల తప్పు చేయకూడదు, తప్పు చెయ్యనివ్వకూడదు. నువ్వు నీ భర్తతో ఇలాంటి వ్యాపారం చేయడం తప్పు అని చెప్పుంటే ఆయన వ్యాపారం చేసేవాడు కాదు, నువ్వు ఆయన కోల్పోయేదానివి కాదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లే బయట తిరిగే మగాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని సరిగ్గా చెప్పాలి. అలా చెప్పాల్సిన నువ్వే మరోమారు తప్పు చేసి ఆవేశంతో మీ అన్నని కూడా పోగొట్టుకోకో. ఏంటి, నా అన్నని పోగొట్టుకుంటానా? నా అన్నని నేను పోగొట్టుకుంటానో లేక మీ అన్నలిద్దరిని మీరు పోగొట్టుకుంటారో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. నువ్వనుకున్నట్టు వేణీళ్లతో ఇల్లు తగలబడదు. లోకంలో తప్పుడు మనిషి గెలవచ్చు, అది శాశ్వతం కాదు. పదోదినా ఈవిడ మనిషి అయితేగా మాట్లాడడానికి. ఈ పొగరే ప్రాణాలు తీస్తుంది. మా అన్న ఒకడిని చంపే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు, కానీ చంపేటప్పుడు ఆలోచించడు. మీ విషయంలో మా అన్న ఆలోచించడు, నేను ఆలోచించను. నువ్వే నిర్ణయానికి వచ్చిన తర్వాత నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. భర్త పోయినా నీకు బుద్ధి రాలేదు. మీ అన్నకు ధైర్యం ఉంటే అతన్ని రేపు చేపలు పట్టే ఉత్సవంలో నా భర్తని, నా అన్నని మీరే ముట్టుకోమని చెప్పు. చంపడం తర్వాత చూద్దాం. ఛాలెంజ్ నువ్వు చేశావు, అందులో నా అన్న గెలుస్తా.